హలో. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఓవైపు, అలాగే ఇజ్రాయెల్ అండ్ హమాస్‌కి సంబంధించి మరోవైపు యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ముప్పుతిప్పలు పెట్టినటువంటి సాయుధ డ్రోన్‌లన్నీ తాజాగా తైవాన్ చేతికి అందే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే తైవాన్‌కు భారీ సంఖ్యలో వీటిని విక్రయించాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. అండ్ $36 కోట్ల ఒప్పందానికి కూడా ఆల్రెడీ డీల్ ఓకే అయిపోయింది. ఉక్రెయిన్‌లో విజయవంతంగా ప్రయోగించినటువంటి కొన్ని డ్రోన్‌లైతే ఇందులో భాగంగా తైవాన్‌కు కూడా వెళతాయి. అంటే వీటి సంఖ్య 1000 వరకు కూడా ఉండొచ్చని అంచనా. ఒకవైపు చైనా చాలా గుర్రుగా ఉంది తైవాన్ మీద. ఏ క్షణమైనా దాడి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో తైవాన్ వీటి సంఖ్యను పెంచుకోవడం అనేది, అంటే వీటి సంఖ్య ఇప్పుడు 1000 వరకు కూడా ఉండొచ్చని అంచనా. ఈ ఒప్పందం కింద అగ్రరాజ్యం 720 స్విచ్ బ్లేడ్ డ్రోన్లు, అగ్ని మాపక వ్యవస్థలను తైవాన్‌కి అందించనుందనమాట. మరి చైనా అయితే చాలా గుర్రుగా ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తైవాన్ చేతికి ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటితో పాటు 291 ఆల్టీఎస్ 600M ఆయుధ వ్యవస్థలను కూడా సరఫరా చేయనుంది యుఎస్. తైవాన్పై సైనిక ఒత్తిడి పెరిగిన తరుణంలో వీటిని విక్రయించాలని అగ్రరాజ్యం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ చర్యల్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే మనకు తెలుసు, చైనాకి అమెరికాకి ఎప్పటికీ పడదు, ఎప్పుడూ పడదు. ఈ నేపథ్యంలో ఆయుధాల విక్రయానికి సంబంధించినటువంటి అమెరికాకు తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక స్విచ్ బ్లేడ్ 300, 600లను ఆత్మాహుతి డ్రోన్లుగా కూడా పేర్కొంటూ ఉంటారు. చాలా పవర్ఫుల్ డ్రోన్లు ఇవి. వీటిని సైనికుడు తన బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని కూడా ప్రయాణం చేసేయచ్చు ఈజీగా. అలాగే శత్రువుకి చాలా దూరంగా ఉంటూ కొండలు, సముద్రాలు, ఇక గగనతలాల నుంచి వీటిని ప్రయోగించడం కూడా కుదురుతుంది. ప్రయోగించిన తర్వాతే వాటి రెక్కలు విచ్చుకొని డ్రోన్లో ఎగురుతాయి ఇవి. అందుకే స్విచ్ బ్లేడ్ అని కూడా వీటికి పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక సైనిక వాహనాన్ని 10 కిలోమీటర్ల దూరం నుంచే ధ్వంసం చేసేయగలదు. దీని ఆపరేటర్కు రియల్ టైం వీడియో లింక్ను కూడా అందిస్తూ ఉంటుంది. అంటే ఎలా ప్రయోగించబడింది, అలాగే ఎలా నిరూపించబడింది, ఇవన్నీ కూడా వీడియో రూపంలో అందిస్తుంది. ఇక యుద్ధ క్షేత్రంపై పూర్తిగా అవగాహన కూడా కల్పిస్తుంది సైనికుడికి, అంటే దీన్ని ఉపయోగించే సైనికుడికి. ఇక ఆయుధ సరఫరా వల్ల ప్రాంతీయంగా సైనిక సమతౌల్యంపై కూడా ఎలాంటి ప్రభావం పడబోదని అమెరికా విదేశాంగ శాఖ ఈ సందర్భంగా వెల్లడిస్తోంది. అయితే ప్రస్తుత తరుణంలో తైవాన్పై చాలా గుర్రుగా ఉన్నటువంటి చైనా ఈ చర్యలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తోంది. ఎప్పుడు కూడా అమెరికా, చైనా కూడా బద్ధ శత్రువులుగా పరిగణించబడుతున్నటువంటి తరుణంలో ఇటువంటి పరిస్థితులు రావడం కూడా, ఇటువంటి పరిస్థితులు తలెత్తడం కూడా చాలా తీవ్రంగా గ్రహిస్తోంది చైనా. మరోవైపు ఆల్రెడీ ఉక్రెయిన్కి అందించేటువంటి సహాయంపై, అలాగే ఉక్రెయిన్కి ఏం చేయాలి అనే విషయంపై కూడా దాదాపు 80 దేశాల పైబడి మొన్నటికి మొన్న సైన్లు చేయడం కానీ, అలాగే కొంచెం బలహీనంగా ఉన్న కంట్రీస్కి, ఆల్రెడీ యుద్ధ క్షేత్రంలో ఉన్న వాటికి ప్రపంచ దేశాలు సాయం చేయడానికి ముందుకు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి చైనా ప్రస్తుతం తన పక్కనే ఉన్న తైవాన్పై కూడా తాను చేపట్టబోయేటువంటి సైనిక చర్యకి సంబంధించి ఆల్రెడీ కొన్ని మాక్ డ్రిల్స్ కూడా చేసింది. అది కూడా మనకు తెలుసు. వీటన్నింటి నేపథ్యంలో చైనా మాత్రం అమెరికాపై చాలా కోపంగా ఉంది. అమెరికా మాత్రం మొత్తానికి ఒక మంచి డీల్ సెట్ చేసింది. తైవాన్కి అయితే మాత్రం అద్భుతమైన డ్రోన్లను మాత్రం అందివ్వనుంది. ఒక విదేశాంగ ఒప్పందంలో భాగంగా వాటికి విక్రయించడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఆ దేశం చేరుకుంటాయని అమెరికాకు సంబంధించి విదేశాంగ నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా చైనా మరి ఆ తరువాత ఏం చేయబోతోందనేది మాత్రం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికైతే మాత్రం ఇటువంటి పవర్ఫుల్ డ్రోన్లు తైవాన్ చేతికి రావడం మాత్రం ఒక రకంగా చెప్పాలంటే తైవాన్ బలపడుతున్నట్టే అర్థం ఉంటున్నాయి ప్రపంచ దేశాలు.